మీడియా మిత్రులకు ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు బోడుపల్ ఆధ్వర్యంలో మేము మార్వాడికి వ్యతిరేకంగా మేము ర్యాలీ తీయడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మన తెలంగాణ ప్రాంతంలో మార్వాడి వాళ్ళ బిజినెస్ ఎక్కువైపోయి చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఒక తెలుగు బిడ్డ ఒక బిజినెస్లో రాణించాలంటే ఒక 1 year 2 years నుంచి కష్టపడతాడు. వాడిని గోల్ మొత్తం బిజినెస్లో పెడితేనే రాణించగలుగుతాడు. ఒక 10-15 సంవత్సరాల నుంచి మేము బిజినెస్ ఫీల్డ్లో ఉంటుకుంటూ మా తెలంగాణ బిడ్డలకు మేము నలుగురికి ఉపాధి కల్పించుకుంటూ ముందుకు వస్తున్నాము. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్వాడి వాళ్ళు ఏ విధంగా మాకు లోకల్లో కూడా ఎంటర్ అవుతారు అంటే, సార్ మాది గుజరాత్ జగదీష్ మార్కెట్ ఉంది కదా సార్, మీకు అలా కాకుండా మీకు అక్కడ పోతే బిజినెస్ అనేది చాలా లాంగ్ అవుతుంది కదా, మీ దగ్గరికి వచ్చి మీకు హెల్ప్ చేయడానికి మేము వస్తున్నాం సార్, మిమ్మల్ని దోపీ చేయడము అలాంటివి చేయడానికి రావట్లేదని చెప్పేసి మెల్లగా వాళ్ళు హోల్సేల్ రంగంలోకి ఎంట్రీ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హోల్సేల్ రంగంలో ఉండే ఉద్యోగులు ఎవరంటే వాళ్ళే ఉంటారు. ఏ తెలుగు బిడ్డ కూడా ఎక్కడ కూడా ఉండడు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 4-5 బ్యాచ్ని దింపుతారు. ఆ బ్యాచ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు బేసిక్ ఓనమాలు చెప్తారు. ఏంటంటే ఇంగ్లీష్లో రాయడము, కూడికలు రావడం అలాంటివి వస్తే సరిపోతుంది. వాళ్ళ పెద్ద పెద్ద చదువులు అలాంటి అవసరం కూడా లేదు. వాళ్ళ పిల్లలకి అలాంటి వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి ఆ నలుగురిని ఇంకో బ్యాచ్కి దింపి వాళ్ళకు ఒక 1-2 yearsలో వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసి బిజినెస్ ఓలమాలు ఇచ్చేసి వీళ్ళే బిజినెస్ చేసుకోవడానికి డబ్బులు అమౌంట్ వీళ్ళే అడ్జస్ట్ చేస్తారు. దాంతోపాటు వాళ్ళ దగ్గర మన వడ్డీ కలెక్ట్ చేస్తారా, ఏ రకంగా చేస్తారా, ఎందుకంటే పైనుంచి కింది దాకా వీళ్ళే హోల్సేల్లో ఉంటారు కదా, వీళ్ళే వస్తువు తయారు చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఎలా అది మంచిదన్నా కానీ చెడదన్నా కానీ ఏ రకమైన ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, కానీ వాడు ఏం చెప్తాడంటే పైన ఉన్న మార్వాడు ఏం చెప్తాడు, నేను సంస్థను ఉత్పత్తి చేస్తున్నాను, ఈ వస్తువును మీరు సేల్ చేసే బాధ్యత మీది అని వాళ్ళకి అంటగట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రోడక్ట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి మా దగ్గరికి వస్తే మా దగ్గరికి అంటగట్టి ఆ నాసిరకమైన వస్తువులు ఒక 1 year 6 months 1 year మేము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మాది మొబైల్ షాప్ బిజినెస్ మాది. ఒకసారి క్వాలిటీ వేస్తే మనం బ్రాండెడ్ కంపెనీలు వేస్తే మినిమం 4 years 5 years 6 years దాకా కూడా ఉంటుంది. వీళ్ళు ఇచ్చేది ఓవర్సారి మేము కస్టమర్కి ఫిట్టింగ్ చేస్తే మినిమం ½ an hour 1 hourలో పోయే సందర్భంలో ఉంటాయి. వాడిని అడిగితే ఇలాంటి నాసిరకమైన వస్తువులు ఇస్తే మేము పీపుల్స్కి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మా మీద ఎలాంటి అయినా గలీజ్ మాటలు మాట్లాడుతున్నారు, తిరుగుబడుతున్నారు. మీరు నాణ్యత ఇవ్వండి, మీ నాణ్యతని తీసుకొని మేము ప్రజలకు చేరవేస్తామని చెప్పాము. అయినా కానీ వాళ్ళ దందా అంటే ఎలా అంటే గలీజ్ దందనే, 100% గలీజ్దనే. నాకు తెలిసి మార్వాడే చైనా. మన బీజేపీ వాళ్ళు సంఖ్యలు కొట్టుకుంటారు కదా, జై ఏది మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటారు కదా. మేక్ ఇన్ ఇండియా అంటే 10-11 సంవత్సరాలు అవుతుంది. మరి ఏది మేక్ ఇన్ ఇండియా? మన ఇండియా వస్తువులు మనం ఎందుకు ఉత్పత్తి చేసుకోలేకపోతున్నాం? మన మార్కెట్లోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? అది కూడా వాళ్ళు ఆలోచించాలి. ఏమనంటే కులాలకు మాకు అంటే కడతారు. ఏ కులం? ప్రతి కులం ఉంది ఇందులో. మాకు కులాలతో పని లేదు, మాకు కులంతో అవసరం కూడా లేదు. మొన్న ఇప్పుడు మొన్న ఎస్సీ బిడ్డ మీద దాడి జరిగింది. ఆ దాడి జరగటిన సంఘటన ఒక్కటే వీళ్ళ మైండ్లో తిరుగుతుంది. మమ్మల్ని వ్యతిరేకించే మా వ్యాపారస్తులను వ్యతిరేకించే రాజకీయ నాయకులకు ఒకటే చెప్తున్నా, మేము అన్ని రాజకీయ పార్టీలో నుంచి కార్యకర్తలు ఉన్నాము, లీడర్లు ఉన్నాము, అందరూ ఉన్నాము. చేస్తే మాకు సపోర్ట్ చేయండి, కానీ మా తెలంగాణ బిడ్డలని ఆత్మాభిమానాన్ని చంపకండి. అన్ని కులవృత్తులు ఉన్నాయి. బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతున్నారు, కులవృత్తుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఫీల్డ్లోకి రాండి సార్. మీరు తెలంగాణ బిడ్డల గురించి ఆలోచించే ఫీల్డ్లోకి వచ్చి ప్రతి షాప్ తిరగండి. మార్వాడి వల్ల మీ జీవితం ఏదో దగ పడుతుంది, మీ స్థితిగతులు ఏంది, మీ ఆర్థిక స్థితిగతులు ఏంది అడగండి. మీరు అధికారం కాకుండా ఒక వర్గాన్ని మీకు సపోర్ట్ చేయకుండా ఆ వర్గాన్ని మీరు ఎందుకు వేసుకొస్తారు? చెప్పండి, మీ స్టాండ్ బై ఇదే చెప్పండి. నేను మా మార్వాడి వ్యవస్థకు అనుకూలంగా సపోర్ట్ చేసే అన్ని పార్టీలకు మేము మా యూనియన్ నుంచి హెచ్చరిస్తున్నాం. మా స్టాండ్ బై ఇదని చెప్పండి. మీరు ఏమని, మేము మార్వాడులకే మద్దతు ఇస్తాము, మార్వాడి ఓట్లతోనే మేము గెలుస్తాము. మీరు అవసరం ఒక విధానం ఇవ్వండి. ఇప్పుడు మీకు యూనియన్ ఉంది కదా, మీ సభ్యత్వం లేదు ఎట్లా పెడుతున్నారు వాళ్ళు? మీకు యూనియన్ ఉంటది కదా. అవునండి. సభ్యత్వం వాళ్ళకు వివరిస్తారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లోపల నుంచి ఎప్పటి నుంచి మీ యూనియన్ ఓకే యూనియన్ అని సభ్యత్వం అంటే కొత్త వాళ్ళని రానియకుండా అవకాశం ఇవ్వడం వాళ్ళు ఎప్పటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా సార్, ఎన్నో తరాల నుంచి ఈ తరం మేము కొట్లాడుతున్నాం సార్, ఎన్నో తరాల నుంచి వచ్చి